సేవ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి మాధవ సేవ కార్యక్రమంలో మరి ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అన్న నినాదాన్ని సంకల్పించుకొని సమాజంలో ఉన్నటువంటి పేదవారికి చేయూతనిస్తూ భరోసాను కల్పించు ఆర్థికంగా వారికి ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించినటువంటి డాక్టర్ బృందా గారు తాను ఒక సంస్థను స్థాపించాలన్న ఆలోచనతో తన స్నేహితులతో కలిసి ఏక్ కదం మేక్స్ లైఫ్ బెటర్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా వారు ఏ విధంగా ముందుకు సాగుతున్నారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? సూపర్ థ్యాంక్ యూ. సో మీరు చేస్తున్నటువంటి హెల్ప్ఫుల్ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, పేదలకు ఎంతో సహాయం చేస్తున్నారు. సో వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. మరి మీ లైఫ్ ఎలా సాగుతోంది? డబుల్ ఆనందం అండి. గివింగ్ ఈజ్ ఆల్వేజ్ హ్యాపీ. అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే, అది ఇవ్వడం తీసుకోవడం కన్నా ఇవ్వడం చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది అందరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఒక్కసారి మీరు ఇచ్చి చూడండి, అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. ఓకే, అంటే అలాంటి అనుభూతి పొందాలి అంటే సహాయం చేయాలి అంటారు? తప్పకుండా. అసలు ఆ సహాయం చేయాలి అన్న ఆలోచన బృందా గారిలో ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది? నాకు తెలిసి నా చైల్డ్హుడ్ అప్పటి నుంచే నాకు తెలియని ఇలాంటి ఆలోచన. ఎవరైనా కష్టపడితే చూడలేను, ఎవరైనా రైల్వే స్టేషన్లో ఎవరైనా ఇట్లా పెద్దవాళ్ళు బరువు ఎత్తుకొని నాకు, కానీ అంత చిన్న ఏజ్లో మనం ఏం చెయ్యలేము. సో ఇలాంటి ఆలోచన చిన్నప్పటి నుంచే నాకు ఎందుకో, ఇంకా మా ఫాదర్ కూడా చాలా సోషల్ సర్వీస్ యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఓకే, సో అలా నాలో ఉండి కానీ ఏం చేయలేని పరిస్థితి. మా మమ్మీ కూడా ఎక్కిరిచ్చేది, అంత సోషల్ సర్వీస్ చేయాలంటే చీపురు తీసుకొని స్ట్రీట్ అంతా క్లీన్ చేయి, ఇంకేం చేయగలుగుతావు. సో అలా సో కాలేజ్ అయింది, స్కౌట్స్ అండ్ గైడ్స్లో ఉండేదాన్ని. సో అక్కడ యాక్టివ్గా క్యాంప్స్కి వెళ్ళడం. సో ఐ వాజ్ బిట్ సోషలైజ్డ్ అన్నమాట. ఓకే, ఎంతవరకు చదువుకున్నారండి మీరు? I have done my MCom and I'm pursuing try to social work masters చేయాలని ప్లాన్ చేస్తున్నాను. బికాజ్ ఇప్పుడు నా జర్నీ అంతా సోషల్ వర్క్ త్రూ ఉంది కాబట్టి ఇంకా జర్నీ నడుస్తూనే ఉంది అంటారు. అల్టిమేట్ గోల్ అండి లైఫ్లో. యాజ్ ఇది సంథింగ్, అందరూ సోషల్ వర్క్ అంటే ఏదో మీరు గ్రేట్ అండి అని కాంప్లిమెంట్ చెప్తారు. ఒక హ్యూమన్ జన్మగా మనిషిగా జన్మ తీసుకుంటే న్యాచురల్గా చేయాలి. దాన్ని ఎందుకు అందరు ఏదో మీరు ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు అని ఎందుకు అనుకుంటారో నాకు కొంచెం విచిత్రంగా. ఎందుకు అనుకుంటారంటే అందరిలో సేవ చేసే తత్వము ఉండదు. సెల్ఫిష్. నేను చూసినంత వరకు లేడీస్ కానీ జెంట్స్ ఎలా ఉన్నారంటే, నా ఫ్యామిలీ, నా బాబు బాగుండాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, నాకు సొంత ఇల్లు ఉండాలి, మా బాబుకి ఒక 4 ఇల్లు ఉండాలి, అందరికి ఇంత లిమిటేషన్స్ అంతే అనమాట. సో మనం ఎప్పుడు డెవలప్ అవుతాం, నీ పని మనిషి కూడా నీ బాబులాగా అదే స్టేజ్లో ఎదగాలి. ఈ థాట్ ఎప్పుడైతే సొసైటీలో వస్తుందో, ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంట్లో వర్క్ చేసే డ్రైవర్స్ పిల్లలు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూనా అదొక సోషల్ వర్కే. పెద్దగా బయట అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్ వచ్చే జెన్యూన్ గా ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఉన్నారంటారా? చాలా తక్కువ అండి. సో అందుకే హెల్ప్ చేసే వాళ్ళని మీరు గ్రేట్ అంటారు. గ్రేట్ అని కాదు, దట్ ఈస్ బేసిక్ హ్యూమానిటీ అండి. మనం మనిషి జన్మ తీసుకుంటే మనిషిలాగా ఉంటున్నాం అంతే. ఇప్పుడు మనిషిలాగా ఉండడమే మర్చిపోయారు కదా. ఎక్కడ వెళ్తున్నాం అని కూడా ఎవరికి ఐడియా లేదు. మనీ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. కరోనా తర్వాత కొంచెం రియలైజ్ అయింది, ఇప్పుడు మళ్ళీ అందరూ బ్యాక్ టు నార్మల్ అనమాట. సో కరోనా చాలా నేర్పించిందండి జనాలకి, సమాజంలో అంటే హెల్ప్ చేయాలన్న దాన్ని నేర్పించింది. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా హెల్ప్ కోసం ఎదురు చూసినటువంటి కఠోరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. సో ఆ నేపథ్యంలో మరి బృందాకర్ ఏమైనా చేశారా? కరోనా టైంలోనే నా లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ అయ్యి ఉండే. ఇంతకుముందు కూడా చాలా ఆర్గనైజేషన్ NGOస్లో యాక్టివ్గా వర్క్ చేసేదాన్ని. కరోనా టైంలో మా ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక అట్లీస్ట్ ఫుడ్ ఇవ్వాలి అనేసి ఒక ఫ్రెండ్స్ అందరం కాంట్రిబ్యూట్ చేసుకొని ఫ్రీ ఫుడ్ ఫర్ ఆల్ ది పీపుల్, క్యాస్ట్, క్రీడ్, రిచ్, పువర్ పీపుల్కి కాదు అందరికీ 14 days ప్యాకేజ్ అట్లా లంచ్ ఇవ్వడం. డ్రైవర్స్ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళ ఇంటికి వచ్చి గేట్ దగ్గర మేము పెట్టేస్తే తీసుకొని వెళ్ళి అలా డెలివర్ చేయడం. సో దాని త్రూ నాకు ఇప్పుడు ప్రెజెంట్లీ ఐఎమ్ డూయింగ్ ఇన్కమ్ కూడా మనకు అవసరం కదా, ఇవ్వడమే అంటే కష్టం. సో ఐఎమ్ ఇన్ టు బిజినెస్ వేర్ ఐఎమ్ గివింగ్ ఎంప్లాయ్మెంట్ టు హోమ్ కిచెన్స్. ఈ హోమ్ కిచెన్స్ వచ్చి కొన్ని ఎల్డర్లీ పీపుల్స్కి ఫుడ్ సప్లై చేయడం జరుగుతుంది, డైట్ ఫుడ్. వాళ్ళు క్యాన్సర్ పేషెంట్, కిడ్నీ పేషెంట్. సో ఇది ఒక నా బిజినెస్ స్టైల్. అండ్ దాంట్లో ఫ్రీ ఫుడ్ కూడా వెళ్తుంది. ఎవరైతే అమౌంట్ పే చేయలేని పరిస్థితి వాళ్ళకి ఫ్రీ ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు 2 విధాలుగా అటు సేవ నడుస్తుంది, ఇటు బిజినెస్ నడుస్తుంది. చాలా మంది అంటారు, నువ్వు సర్వీస్ చేస్తే నువ్వు డబ్బు ఏం చేస్తావు అంటే, ఇన్కమ్ కూడా ఇంపార్టెంట్, కానీ ఉట్టి ఇన్కమ్ లైఫ్ కాదు.
మనం ఇప్పుడు గవర్నమెంట్ కూడా రూల్ కదండి 1% మనము సిఎస్ఆర్ ఫండ్ కాంట్రిబ్యూట్ చేయాల్సిందే సొసైటీకి, కానీ ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఎవరు చేయట్లేదు. అది బేసిక్ లా ఆఫ్ నేచర్. అది మామూలుగా మనం హెల్ప్ చేస్తున్నప్పటికి కూడా ఒక ట్రస్ట్ స్థాపించిన, ఒక సంస్థ పెట్టిన, సో జెన్యున్గా అనేది ఏముంటుంది అని అంటే ఎంతో కొంత లాభం లేనిది ఎవరు ఏ పని చేయరు, ఫ్రీగా ఎందుకు చేస్తారు సర్వీస్ అని అంటారు కదా. సో అలాంటి విమర్శలు ఎప్పుడైనా వచ్చాయా మీకు? వస్తాయండి. మనం అందరినీ కాంప్రమైజ్ చేయలేము. వీఆర్ వర్కింగ్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అందరినీ కాంప్రమైజ్ చేయాలి అంటే లైఫ్లో ఏది చేయలేము. నాకు కూడా చాలా మందులు ఎంకరేజ్, ఒక 10 మందులు చేస్తే దాంట్లో 5గురు టైం వేస్ట్ ఎందుకు చేస్తావు, నీకేమొస్తుంది, వస్తుంది అంటే అచ్చా వస్తుందని చేస్తున్నావా అంట, రావట్లేదంటే ఏం రావట్లేదు ఎందుకు చేస్తున్నావు అంట. ఏది చేసినా సొసైటీలో జనాలకి ఏదో ఒకటి మాత్రం అంటారు, ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ ఇంట్రెస్ట్ టైం ఎలా ఉంటుంది, వీళ్ళు బ్యాలెన్సింగ్ లైఫ్. ఉమెన్ అంటే ఇప్పుడు నా బాబుని చూసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి, వాడిని సర్కస్ తీసుకెళ్తాను, ఇంటర్వ్యూకి వస్తాను, వాడికి ఎడ్యుకేషన్ చెప్తాను, డ్రాప్ అండ్ పిక్ అన్నీ ఒక 24 అవర్స్లో వి కీప్ ఆక్యుపైడ్ అండ్ కంఫర్ట్ జోన్ నుంచి బయట రావడం అంతే. నాట్ ఏ కంఫర్ట్ జోన్. కొన్ని సాక్రిఫైస్ చేయాలి. మార్నింగ్ తొందరగా లేవాలి, బయట రావాలంటే పిల్లలకి ఏమి ఇష్టమో ఇంట్లో అందరికి నచ్చింది చేసి పెట్టి రావాలి, స్విగ్గీలో ఆర్డర్ చేయని మాట రాకుండా. సో అలా చాలా మంది లేడీస్ ఇప్పుడు హ్యాపీగా టీవీ చూసుకొని ఉంటారు, బట్ వీఆర్ వర్కింగ్. సో అలా ఎవ్రీబడి ఒక డేలో ఒక 2 అవర్స్ కాంట్రిబ్యూట్ చేయాలి తప్పకుండా. అంటే ఉన్న 24 గంటల్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలంటారు. సో మీరు సొసైటీలో హెల్ప్ చేయడానికి ఇంతకుముందు కూడా వేరే ఎన్జిఓస్తో కలిసి పనిచేశానన్నారు. మరి వాటితో పనిచేస్తూ సాగుతుంది కదా, ఈజీగా మంచిగా హ్యాపీగా సాగిపోతున్న లైఫ్లో కొత్తగా మేమే పెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. ఎన్ని రోజులు మనం వేరే వాళ్ళకి వర్క్ చేయడం, మనకంటూ ఒక ఐడియాస్ ఉంటాయి, అది మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేము. ఐ హ్యావ్ బీన్ ద ప్రెసిడెంట్ ఇన్ జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్ అండ్ వేరే ఆర్గనైజేషన్ హ్యూమన్ రైట్స్లో ప్రెసిడెంట్స్గా ఉన్నాను ఆల్ ఇండియా. సో అన్ని దాంట్లో వీ హ్యావ్ ది మంచి సర్వీస్, హ్యాపీగా ఉంది. కానీ మన ఓన్ ఐడియాస్ మనకంటూ ఉంటుంది. ఇప్పుడు నా ఓన్గా నా దగ్గర ఎవరైనా అప్రోచ్ అవుతే నేను వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, నేను ఓన్గా చేయలేను. అదే మనది అంటే మనకు ఐడియాస్ ఏమున్నాయో దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దానివల్ల వీ హ్యావ్ టేకెన్ అ స్టెప్. ఎక్కదం ఫౌండేషన్, ఇట్స్ అ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. ఎలాంటి వాళ్ళు ఎక్కువగా అంటే సహాయాన్ని అడుగుతూ ఉంటారు? మోస్ట్లీ మాకు మెడికల్ హెల్ప్ ఎక్కువ వస్తుందండి. అండ్ మెడికల్ వాళ్ళు రేపు సింగిల్ మదర్స్ కోవిడ్లో వాళ్ళ హస్బెండ్ చనిపోయిన వాళ్ళు, అండ్ చాలా విమెన్స్ వాళ్ళ హస్బెండ్స్ డ్రింకింగ్ వల్ల వాళ్ళకి ఇష్యూస్. పిల్లలు చాలా ఇంటెలిజెంట్ ఉంటారు. కోవిడ్ టైంలో 3 years స్కూల్కి వెళ్ళని పిల్లలకి కూడా మేము వీ హ్యావ్ అడాప్టెడ్ అండ్ ఎడ్యుకేషన్. అంటే 8th ఉన్న పిల్లలు ఇంకా 6th ఉండడం, ఇలాంటి మంచి ఇంటెలిజెంట్ పిల్లలు. అలాంటి పిల్లలు స్కూల్ ఫస్ట్ వచ్చి మాకు మార్క్స్ కార్డ్ ఇస్తుంటే ఆ హ్యాపీనెస్ ఇంకా మాటలో చెప్పలేము మేము. అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి అలా రిపోర్ట్ కార్డ్ చేతిలో పెట్టి, ఎడ్యుకేషన్ లేకుండానే అయిపోయేది. సో అలా మోస్ట్లీ మెయిన్ ప్రయారిటీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే ఈరోజు ఫుడ్ పెడితే రేపు మళ్ళీ ఆకలిస్తుంది. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సోర్స్ ఇప్పించామంటే వాళ్ళు సొంతంగా. ఇప్పుడు రీసెంట్లీ ఒక రిక్వెస్ట్ ఫర్ షీస్ ఛాలెంజ్డ్, ఫిజికలీ ఛాలెంజ్డ్, తన ఇంట్లోనే స్లిప్పర్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుని, అక్క నాకు జస్ట్ బయట ఒక షాప్ పెట్టివ్వు, నేను చూసుకుంటాను. సో రోజు నేను 1000 రూపాయలు ఇచ్చి చేసే బదులు తనకు ఒక షాప్ పెట్టేస్తే ఇన్కమ్ జనరేట్. అలా మేము ప్రయారిటీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ మెడికల్ అండ్ ఎడ్యుకేషన్కి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎడ్యుకేషన్ మోస్ట్లీ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ ఇస్తామండి. ఆర్ఫనేజెస్లో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి ట్రైనింగ్ ఇవ్వడం. ఫుడ్ అందరూ పెడతారు, ఈరోజు పెడితే మళ్ళీ వాళ్ళకి ఎలాగో ఫుడ్ పెద్ద ఇబ్బంది కాదు ఆర్ఫనేజెస్లో. వీ గివ్ ఎడ్యుకేషన్, మ్యూజిక్ క్లాస్, బ్లైండ్ స్కూల్లో మ్యూజిక్ క్లాస్ ఫ్రీగా పెట్టించడం. సో అక్కడ వాళ్ళు చాలా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలు. సో ఇలాంటి ఇంటలెక్చువల్ సర్వీస్ సో ఇది ఎవరు చేయరనమాట. అందరు ఏమనుకుంటారు అన్నదానం ఈజీగా అన్నదానం పనిచేసే, దట్ ఇస్ దానికన్నా ఇలాంటి ఇంటలెక్చువల్ వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఇవ్వడం, రోజు ఫిషింగ్ చేయడం వాళ్ళకి నేర్పించాలి. డిఫరెంట్ డూ డిఫరెంట్ అంతే. ఇన్స్టెడ్ ఆఫ్ సర్వింగ్ దమ్ ఫిష్, ట్రైన్ దమ్ టు క్యాచ్ ది ఫిష్ అనమాట. సో అలా సెల్ఫ్ వాళ్ళు స్ట్రాంగ్ అయిపోవాలి ఇంకా వాళ్ళకంటూ వాళ్ళు. అండ్ వాళ్ళు కూడా తిరిగి సొసైటీకి కాంట్రిబ్యూట్ చేసేలాగా ఇవ్వాలి. తీసుకునే వాళ్ళు కూడా ప్రతిసారి అడగడం కాకుండా వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చి వాళ్ళు మళ్ళీ సొసైటీకి కాంట్రిబ్యూట్ చేయాలి. ఎప్పుడైనా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చిన సన్నివేశం ఏదైనా ఉందా మీ లైఫ్లో? ఇలా హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మిమ్మల్ని కలిసి మాట్లాడినప్పుడు ఆహా నా లైఫ్కి ఇది చాలు అని ఒక మూమెంట్ ఉంటుంది కదా? చాలా ఉంది మ్యామ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఎవరైతే అమ్మాయి 2 years స్కూల్కి వెళ్ళలేదో
ప్రతిసారి స్కూల్ ఫస్ట్ వస్తుంది. ఆ Okay. ప్రోగ్రెస్ కార్డ్ 6 months వన్స్ చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. రేపు ఆ పిల్ల మంచి కలెక్టర్ అవ్వాలి. సో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి మ్యామ్. బికాజ్ ఇది మాకు ఒక డైలీ ఇదిలాగా అయిపోయింది. స్పెషల్గా ఒక్కొక్క రోజు లైక్ ఒక మదర్హుడ్ లాగా అనమాట. అండ్ బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఒక పూట ఫుడ్ ఇచ్చానని ఎంత రుచిగా ఉందమ్మా, నాకు ఒక డాటర్ ఉంది అని ఎంతోమంది ఇంట్లో డాటర్గా ఉన్నాము. ఆ మాటలు చాలండి, ఇంకా ఏం అక్కర్లేదు. ఇట్లా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి, అంత హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకే. సో మరి రోజు బయటికి వెళ్ళి ఇలా హెల్ప్ చేస్తున్నాము, మాకెంతో సాటిస్ఫాక్షన్ ఉందని మీరు అంటున్నారు. కానీ రోజు పొద్దుస్తమానం రోడ్డు మీద ఇక జనాలు ఎలా ఉంటారు, ఎంతసేపు వీధుల్లోనే ఉంటారు, వీళ్ళు ఇంట్లో పనులు చేయరు, ఏం చేయరు, ఇలాంటి విమర్శలు చాలా వస్తుంటాయి కదా. మరి వీటికి ఏం సమాధానం చూస్తే రోజు వాళ్ళు వెళ్ళే అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా స్టేటస్లో అప్డేట్ చేస్తే ఒక రోజుకి ఇప్పుడు ఇక్కడ వచ్చాను, ఐ గివ్ హార్డ్లీ 40 minutes విత్ యూ. అండ్ మార్నింగ్ నేను 1 o'clock వరకు నా బిజినెస్ చేసుకుంటాను, నా బాబుని చూసుకుంటాను. మా బాబుని ఇప్పుడు హాలిడేస్ సమ్మర్ క్యాంప్ డ్రాప్ చేస్తాను, పికప్, ఇవన్నీ చేస్తూ ఐ జస్ట్ గివ్ 20 minutes హియర్. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరికైనా అక్కడ ఒక 1/2 hour ఇస్తాను. సో మోస్ట్లీ ఒక 2-3 hours ఒక రోజులో స్పెండ్ చేస్తాను. 24 hours రోడ్లో ఉండే అవసరం లేదు. ఆ స్టేటస్లో ఒక్కసారి చూసే వాళ్ళకి ఫుల్ డే బయట ఉంటుందా, బాబుని ఏం చూసుకుంటారు, ఇంట్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి కదా, అన్ని ఆల్ క్వశ్చన్ మార్క్స్ అందరి మైండ్ లో ఉండేది క్వశ్చన్ మార్క్స్. ఇప్పుడు వేరే వాళ్ళ స్టేటస్ చూస్తే వాళ్ళు మ్యారేజెస్ లో ఉంటారు, ఇక్కడ నుంచి BHL వెళ్ళి మ్యారేజ్ లో మార్నింగ్ నైట్ 1 o'clock రిటర్న్ వస్తారు. సేమ్ అంతే. ఆ టైం మేము వీఆర్ గివింగ్ ఇట్ టు సమ్ పీపుల్. అంతే, ఏదో స్పెషల్ గా చేయట్లేదండి. అంటే ఆ ఎంజాయ్మెంట్ ని మీరు సొసైటీకి సేవ చేయడంలో 24 hours వీఆర్ నాట్ అవుట్ సైడ్. మాకు కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, అన్ని ఏ వర్క్ మిస్ కాదండి. ఎంతకెళ్ళినా ఇంటికి వెళ్ళేటప్పుడు పాల ప్యాకెట్, టమాటో తప్పదు, కాల్ వస్తుంది వచ్చేటప్పుడు పాల ప్యాకెట్. లైఫ్ ఒక విమెన్ అంటే వీ హ్యావ్ టు బ్యాలెన్స్ లైఫ్. అమ్మగా ఉన్నటువంటి బాధ్యతను నిర్వర్తిస్తూనే బ్యాలెన్స్ చేయాలి. ఇప్పుడు మా బాబుకి నేను అన్ని క్లాసెస్ పంపిస్తాను, నేనే డ్రాప్ చేస్తా, పికప్ చేస్తా, డ్రైవర్ ఉంటారు, అప్పుడప్పుడు వెళ్తారు. మా డ్రైవర్ 1 week లీవ్లో ఉన్నారు. సో ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. సో అంటే కూర్చొని నేనే నేర్పిస్తాను, మళ్ళీ నేనే నేర్పిస్తాను. ఆ 2 hours వాడితో స్పెండ్ చేస్తే విల్ బీ హ్యాపీ. రిజనరేట్ అవుతుంది, మెమరీ లాస్ అవుతుంది కదా, అవన్నీ సోషల్ అని చదువుతుంటే విల్ ఫీల్ హ్యాపీ. సో ఎవ్రీథింగ్, ఏది మిస్ అవ్వట్లేదు లైఫ్లో. ఇప్పుడు ఎక్కడికైనా చుట్టాల దగ్గరికి వెళ్ళినప్పుడు మూమెంట్, అరే ఇలా చేస్తుంది అని ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏముంది? అమ్మ వాళ్ళ దగ్గర కానీ, అత్తమ్మ వాళ్ళ దగ్గర కానీ అందరూ అప్రిషియేట్ చేస్తారండి, వేరే చేస్తారు. అఫ్ కోర్స్ మై మదర్ ఇస్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్. తను మా వాళ్ళ సపోర్ట్ ఉంటేనే వీ కెన్ డూ అనమాట లైఫ్. అదర్వైజ్ ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళాలన్నా ఎందుకమ్మా ఇలాంటివన్నీ అని ఎప్పుడన్నా అంటారా? ఇప్పటివరకు రాలేదు మేము, ఎందుకంటే మాకు బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి వాళ్ళు కూడా చూస్తారు కదా. ఫోన్ కాల్స్ రావడం, ఇంటికి వచ్చి ఒకళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి వాళ్ళు వచ్చే బ్లెస్సింగ్స్కి దే ఫీల్ హ్యాపీ. అరే నా కూతురు ఇంతమందికి లైఫ్ బెనిఫిట్ చేస్తుంది కదా అని దే ఫీల్ హ్యాపీ. తను హ్యాపీ. మనం ఎందుకంటే చూడండి, మనం ఏం సినిమా వెళ్ళట్లేదు, క్లబ్లో టైం వేస్ట్ చేస్తే అంటారు. ఎంతో మంది చేసే వాళ్ళ పేరెంట్సే దే ఆర్ నాట్ ఫీలింగ్. సో అలా చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా. సో ఫండ్ ఎలా కలెక్ట్ చేస్తూ ఉంటారు? ప్రెసెంట్లీ అయితే మా ఫ్రెండ్స్ ఒక టీమ్ ఉన్నామండి. దిస్ ఏకదం ఫౌండేషన్లో వీ ఆస్క్ అవర్ మెంబర్స్ టు పే ఓన్లీ 250 rupees మంత్లీ. ఓకే, అంతే. ఇట్స్ నాట్ ఈవెన్ పిజ్జా కూడా 350 అవుతుంది. ఓకే, 250 మంత్లీ, ఇట్స్ నథింగ్ అనమాట. సో ఈ మంత్లీ అందరు లేడీస్ వీ జస్ట్ వాంట్ మోర్ లైక్ మైండెడ్ విమెన్స్, ఆల్ విమెన్ ఆర్గనైజేషన్. సో దీంట్లో అందరు కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఈ మంత్ ఒక 20,000 వచ్చిందంటే 20,000లో ఏం చేయాలో ఇట్ ఈస్ ఆల్ ట్రాన్స్పరెంట్. నా గ్రూప్లో డిస్కస్ చేసి వీల్ డూ ఎ సర్వీస్. అదర్వైజ్ మా స్టేటస్ చూసి ఇలా చేస్తుంటే ఫ్యూ పీపుల్ దే కమ్ ఫార్వర్డ్, వాళ్ళే వచ్చారు మ్యామ్ అండ్ దే నో మీ ఆల్మోస్ట్ 9 years నుంచి. బృందా మ్యామ్ దగ్గర వస్తే కరెక్ట్ పర్సన్ దగ్గర రీచ్ అవుతుంది అనేసి వాళ్ళే వచ్చి ఇవాళ రేపు సహాయం చేస్తారు. కానీ ఆ సహాయము కరెక్ట్గా ఎవరికైనా అందుతుందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. గాడ్స్ గ్రేస్, నమ్మకం అనేది అదొక్కటే సంపాదించాను. ఓకే. సో పీపుల్ చాలా నమ్మకంతో వాళ్ళు దీంతో వెళ్తే కరెక్ట్ పర్సన్తో రీచ్ అవుతుందని వస్తారు. సో దట్ ఈస్ వన్. దీనివల్ల చాలా మంది ముందుకు రావాలి. చాలా మంది ఏం చేయాలో తెలియదు, వాళ్ళ దగ్గర ఉంది, ఎక్కడ అప్రోచ్ చేయాలో తెలియదు. అరా ఇలా కూడా చేయొచ్చా, బర్త్డేస్ మీతో వస్తే అచ్చా ఇలాంటి ఆర్ఫనేజెస్లో వీళ్ళతో కలిసి చేయొచ్చు అనేసి అలా ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఇంకా అవేర్నెస్ ఎక్కువ అవుతుంది. సో స్లోగా వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ పీపుల్ టు జాయిన్ ఏకదం ఫౌండేషన్. ఓకే. ఇంతమంది ఒకే దగ్గర జాయిన్ అయినప్పుడు ఏమైనా గొడవలు జరుగుతున్నాయి ఎప్పుడైనా?
గాడ్ గ్రేస్ లేదు మ్యామ్, ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు. అంటే ఇన్ని డబ్బులు మేము కూడా ఇస్తున్నాం కదా, ఏం చేస్తున్నారు ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా మ్యామ్. ఏం ఉండదు, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు మనకు 10,000 వస్తుందంటే ఆ 10,000 ఇమీడియట్ వాట్సాప్లో అండ్ వాళ్ళనే మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఓకే, ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా చేయడం ఇప్పటివరకు అదే చెప్పారు, వి హావ్ ట్రస్ట్ అంతే. అండ్ మా పీపుల్ కూడా మేము అందరినీ అలా లైక్ మైండెడ్ ఎవరున్నారో మనని అర్థం చేసుకున్న వాళ్ళే మా టీంలో ఉండడం వి ప్రిఫర్ అన్నమాట. సో అంటే డిఫరెంట్ ఉన్న వాళ్ళైతే ప్రస్తుతం అయితే ఏ కథంలో రాలేదు. అందరి ఆలోచన యూనివర్స్ కూడా చూస్తుంది మ్యామ్. యూనివర్స్ ఎవరిని ఏ టైం కనెక్ట్ చేయాలి, ఈ రోజు మిమ్మల్ని కనెక్ట్ చేయాలంటే యూనివర్స్ విల్ టేక్. ఐ బిలీవ్ ఇన్ కర్మ. ఓకే, మనం ఏది మంచి చేస్తే వస్తాయి, హర్డల్స్ వస్తుంది కానీ నాట్. సో అట్లా నెగిటివ్ మాట్లాడినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు దానికి ఎట్లాంటి సమాధానం ఇస్తారు? అవన్నీ క్రాస్ అయిపోయింది మేడం. ఒక స్టేజ్లో 4 years బ్యాక్ బృందా వాజ్ వెరీ డిఫరెంట్. ఐఎమ్ ఏ వెరీ ఎమోషనల్ పర్సన్. ఎవరేదన్నా అరే నేను ఇలా అనుకోలేదు, వీరు నన్ను ఇలా అనేసారు, ఇప్పుడు అది లేదు. బికాజ్ లైఫ్ చెప్పాను కదా, వీ కెనాట్ సాటిస్ఫై ఎవ్రీబడి. నా టేస్ట్ నాది. ఇప్పుడు క్రికెట్ చూసేవాడిని తీసుకొని వెళ్ళి నువ్వు క్లాసికల్ మ్యూజిక్ విను అంటే ఇష్టం కాదు. ఐ లైక్ క్లాసికల్ మ్యూజిక్. ఇప్పుడు పాప్ వినేవాడిని కూర్చోబెడితే నేను ఎంజాయ్ చేస్తాను, ఆయన ఎంజాయ్ చేయలేదు. సో ఎవ్రీబడికి వాళ్ళ వాళ్ళ టేస్ట్, అభిరుచికి అనుగుణంగా ముందుకెళ్ళాలి. నా టేస్ట్ ఇది. అండ్ ఇప్పుడు నేను లైఫ్లో ఏం డిసైడ్ చేస్తానంటే నాకేం ఇష్టం, నాకేం హ్యాపీనెస్ ఇస్తుందో ఐ హ్యావ్ టు డూ ఇట్ అల్టిమేట్లీ. ఒక 10 years తర్వాత నా ఏజ్ వెళ్ళిపోయింది, నేను చేయాలి అనుకున్నాను అన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కూడా అంటారు నీ ఏజ్లో నేను ఇలా ఉండే కానీ నాకు అప్పుడు ఈ సపోర్ట్ రాలేదు. సో ప్యాషన్ అండి అంతే. అండ్ ఒక్కటి ఏంటంటే అదొక మైండ్లో స్ట్రాంగ్ ఉంది, మనం అందరినీ జస్టిఫై చేయలేము. మనకి ఏది హ్యాపీనెస్ ఇస్తుందో అల్టిమేట్లో లైఫ్లో అది మనం చేయాలి అంతే. అండ్ గుడ్ థింగ్, మంచి మాత్రమే చేయాలి అంతే. అది ప్యాషన్. మనకి మ్యూజిక్ ఇష్టమా, 50 years అయినా పర్వాలేదు, నేర్చుకోండి, క్లాస్కి వెళ్ళి నేర్చుకోండి అంటాను. ఏది హ్యాపీ అనిపిస్తుందో చేయండి అంతే. ఒకరికి ఏది హ్యాపీనెస్ ఇస్తే అది చేస్తే అంతకు మించిన సంతోషం లేదంటారు. సో మీకు మీ లైఫ్ పైన ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంది? 100% అండి, 100%. ఎందుకంటే ఇట్ వాజ్ మై డ్రీమ్. చిన్నప్పటి నుంచి నాది ఒక డ్రీమ్. నా వల్ల ఎలా అంటే ఎవరు ఏమొచ్చినా ఒక దేవుడిలాగా బ్లెస్సింగ్ ఇచ్చేయాలి. కనిపించే ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి. కానీ ఏదో ఒకటి ఇవ్వాలంటే ఇట్స్ నాట్ మనీ ఆర్ జ్యువెలరీ కాదు, యూ గివ్ ఎ బ్లెస్సింగ్. ఇప్పుడు మీరున్నారు, వెళ్ళేటప్పుడు మ్యామ్ మంచిగా ఫ్లరిష్ అవ్వాలి, కెమెరామెన్ మంచిగా ఫ్లరిష్ అవ్వాలి, మంచి వైబ్స్ ఇవ్వండి. మీరు డబ్బులు ఇవ్వలేరు, టైం ఇవ్వలేరు, నో ప్రాబ్లం. ఎక్కడ వెళ్ళినా సరే నేను అదే అంటే పాజిటివ్ వైబ్స్, కీప్ బ్లెస్సింగ్. అండ్ ఆల్వేస్ తెలియని వాళ్ళని అప్పుడు చూసి ఒక స్మైల్ ఇవ్వండి. దిల్ ఫీల్ ఆ మూమెంట్లో బాడీ అంతా మనది యాక్టివేట్ అయిపోతుంది. యూ జస్ట్ ట్రై దిస్, కీప్ బ్లెస్సింగ్, కీప్ ట్రై చేయండి రేపటి నుంచి తప్పకుండా. దట్ ఈస్ ఎర్నింగ్, కీప్ ట్రయింగ్. ఇంటికి ఎవరైనా చేయలేచేప్పుడు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి. రోడ్లో ఎవరు కనిపించినా యూ కీప్ బ్లెస్సింగ్, గివ్. దట్ ఈస్ గివింగ్. నాట్ లైక్ ఏదో నువ్వు చైన్ ఇస్తున్నావు, పర్సనల్ డబ్బు ఇస్తున్నావు అని కాదు. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్ కదా. నువ్వు దేవుడిని ఇంత ప్రార్థిస్తున్నావు, ఆ దేవుడు ఏమైనా రిటర్న్, ఆ నేచర్ నీకెందుకు ఉండదు? ఐ ఆల్వేస్ యూ వాంట్ టు బెగ్ బెగ్ బెగ్, అంతే కదా. వి ఆల్ ఆర్ బెగ్గర్స్ అంతే. తిరుపతికి వెళ్తే అందరం బెగ్గర్స్. ఎందుకు బెగ్గర్స్? యూ బీ ద డైటీ అంటాను నేను. యూ స్టార్ట్ గివింగ్, నాట్ మనీ ఆర్ ఎనీథింగ్. గుడ్ వైబ్స్, ఎవ్రీ షుడ్ బి. నెగిటివ్ వైబ్స్ అందరు బాగుండాలి, బాగుండాలి, బాగుండాలి. పాజిటివ్ గా ఆలోచించండి, పాజిటివ్ గా జీవించండి. అంతే. యూ విల్ హ్యావ్ ఒక డైటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. నేనే ఒక డైటీ. నేను ఇక అడిగామంటే యూర్ డౌన్. బెగ్గరా డైటీ అంటే యూ వాంట్ బి ఎ కింగ్, బి లీడ్ లైక్ ఎ కింగ్ అండ్ క్వీన్ అంతే. సో మరి ఒక సంస్థను స్థాపించి ఇద్దరు స్నేహితులు ఎంతో మంచిగా ముందుకు నడిపిస్తున్నారు. సో అమితా శర్మతో మీ యొక్క రిలేషన్ ఎలా ఉంది, ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? వెరీ ట్రూ యూనివర్సల్ గిఫ్ట్. జస్ట్ ఎక్కడో ఇట్లా హై బాయ్ అని ఒక ఎన్జిఓలో పరిచయం మేము ఇద్దరం. షీ ఈజ్ వెరీ జాలీ, నేను వెరీ ఇంట్రోవర్ట్ అనమాట. నేనంతా ఇప్పుడున్నంత సోషలైజ్డ్ పర్సన్ కాదు. ఒకప్పుడు ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్. అండ్ చూసి అబ్బా తిని ఇంత యాక్టివ్గా ఉంది, వేరే వాళ్ళని అలా లేకుండే, వేరే వాళ్ళని చూసి మనం ఎప్పుడైనా అలా అవ్వగలుగుతామా? అండ్ ఆఫ్టర్ 3 years బ్యాక్ ఐ జాయిన్ జూనియర్ చేంబర్ ఇంటర్నేషనల్. అండ్ దాంట్లో ట్రెజరర్గా వర్క్ చేసి ప్రెసిడెంట్గా అక్కడే 2 yearsలో బ్యూటిఫుల్గా గ్రూమ్ అయిపోయాను. వి నో వాట్ ఇస్ లీడర్షిప్. సో ఆ జర్నీలో నేను అమిత ఒక జేసీఐ అని ఒకటే ఇయర్లో జాయిన్ అయ్యామని. స్లోగా వర్కింగ్ టుగెదర్. అండ్ వర్కింగ్ టుగెదర్లో థాట్స్, ఇద్దరిది సేమ్ థాట్స్. ఫ్రెండ్షిప్ అని కూడా పెద్ద లేకుండా వర్కింగే. ఎప్పుడు చూసినా ఈ అన్నదానం ఎలా చేద్దాం, ఇది ఎలా, ఈ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్, అలా ఒక 3 years బాండింగ్ నడిచింది. అండ్ మాకే తెలియకుండా ఒక అడిక్షన్ అనమాట. నైట్ 11 o'clock అవుతే ఇంక అందరూ అయినాక ఇద్దరు ఒక 1 hour
సో ఇద్దరికి సేమ్ థాట్స్ మ్యాచ్ అయ్యాయి. ఆలోచనలు ఆచరణ రెండు ఒకే రకంగా ఉన్నాయి. అండ్ ఇంకా బయట కూడా ఈ విమర్శనలు అవి ఇవి ఇప్పుడు ఎలా అంటే కొన్ని జెలసీ కూడా ఉంటారు. ఈ ఆర్గనైజేషన్ ఉంటే వేరే ఆర్గనైజేషన్ నచ్చదు, వీళ్ళు దానికి ఎందుకు వెళ్ళారు, దీనికి వెళ్ళందరూ మాతోనే ఉండాలి, ఇలాంటివి ఇద్దరం ఫేస్ చేస్తామన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో వై నాట్, ఎవరిని ఏమి చేయకుండా మనమే అయిపోదాం చలో అనేసి 3 years నుంచి ఎక్కదాం అన్అఫిషియల్గా చేస్తున్నాము. ఇప్పుడు ఇయర్ ఆథరైజ్డ్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో ఈవెన్ ఫ్రెండ్స్ కెన్ డూ దిస్ వే. ఫ్రెండ్స్ అంటే ఉట్టి టైంపాస్ కాకుండా లైఫ్లో ఇద్దరు ఎలా అంటే మా ఇద్దరు నేచర్ కూడా మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్ లాగానే ఉంటుంది. నేను సాఫ్ట్ అంటే తను కొన్ని ప్లేస్లో స్ట్రాంగ్ ఉంటుంది, నేను కన్జ్యూస్ ఉంటే ఆమె స్పెండ్ చేస్తుంది. సో అది బ్యాలెన్స్ అయిపోయింది అనమాట ఇద్దరు. నేను ఎక్కడైనా లూజ్ ఉంటే షీల్ కంట్రోల్, నేను తను లూజ్ ఉంటే నేను కంట్రోల్ చేస్తాను. సో అలా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి వేవ్ లైక్ బాండ్ ఏర్పడింది. సో కాంప్రమైజ్ అండి, ఎక్కడ మీకు పర్ఫెక్ట్గా దొరకదు. కాంప్రమైజ్ ఈవెన్ ఏమైనా నచ్చకపోయినా షీల్ బి కామ్. తొందర ఏమైనా నచ్చకపోయినా వీ డోంట్ ఎప్పుడైనా కోపడ్డారా, ఎందుకు నువ్వు అలా చేసావు ఏంటి? అస్సలు లేదు. అమిత కొంచెం తను షీజ్ ఆల్వేస్, నేను ఎప్పుడు తనకు ఒక నువ్వు ఫాదర్ లాగా నన్ను చూసుకో అన్నట్టు స్పేస్ ఇచ్చాను కాబట్టి కొంచెం నేను కాస్త ఎమోషనల్ పర్సన్ అని చెప్పాను కదా, కాస్త ఓవర్గా చేసేస్తాను. సో షీ విల్ కంట్రోల్ మీ, అంత అవసరం లేదు. కంట్రోల్ తనకు తెలియకుండా కొన్ని చేసేస్తాను. ఆ కంట్రోల్ కూడా ఉండాలి బికాజ్ ఐఎమ్ ఎమోషనల్ పర్సన్ కాబట్టి ఐ వాంట్ సమ్వన్. ఎలా అయితే చెప్తున్న రిలేషన్షిప్లో ఒకళ్ళు కామ్ ఉండాలి, ఒకళ్ళు అలా ఉండాలి. అండ్ చాలా యాక్చువల్లీ చూస్తే వి బోత్ ఆర్ కాంట్రాస్ట్ ఇన్ నేచర్, బట్ స్టిల్ అదేందో ఒక అండర్స్టాండింగ్. నువ్వు ఎస్ అంటే ఎస్, అలా చాలా అండర్స్టాండింగ్. విసే అతను ఏమేమి చెప్పిందంటే ఐ జస్ట్ సింప్లీ సే షీస్ టెలింగ్ ఫర్ గుడ్, అంతే. ఐ డోంట్ క్వశ్చన్ బ్యాక్. నేనేమేమి చెప్తే షీ నచ్చా. ఓవరాల్ ఒక అండర్స్టాండింగ్, అల్టిమేట్లీ లాయల్, అంతే. తను మనం ఫూల్ చేయట్లేదు, ఒక కాన్ఫిడెన్స్, అంతే. సో మీరు అంటే అమితా శర్మనే కాకుండా ఇంతకు ముందు ఎన్నో ఎన్జిఓలో పనిచేశారు కదా, మామూలుగా వాళ్ళకి హెల్ప్ కూడా చేశారు. మీరు ఒకరిని నమ్మిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేసిన సందర్భం ఏమన్నా ఉందా? ఉన్నాయి మ్యామ్. ఇవాళ రేపు చాలా మంది ఉన్నారు అలా, మన మాటలు ఎక్కువ మాట్లాడతారు. అంటే మనం జెన్యూన్గా వీళ్ళని మొత్తం స్వచ్ఛంగా నమ్మేసిన తర్వాత హార్ట్ పెయిన్ అంటారు కదా. ఉంటాయి కొన్ని ఎన్జిఓస్లో మనం వర్క్ చేసి దిస్ ఇస్ అవర్ లైఫ్, మనం ఇక్కడే ఉండిపోవాలనేసరికి వాళ్ళు ఉట్టి మన పని గురించే మనం వాడుకుంటున్నారు అనేసి ఒక ఫీలింగ్. అందుకే మేము ఇలా డిసైడ్ వై టు ఎక్కడ వెళ్ళినా మనల్ని ఫుల్ యాక్సెప్ట్ చేసుకోరు. పీపుల్ వాడుకోవడానికి ట్రై చేస్తారు. వీళ్ళు బాగా వర్క్ చేస్తున్నారు, బ్రాండింగ్ వాళ్ళు చేసుకుంటారు, మనం బ్యాక్ ఎండ్ మనతో పని చేయించుకుంటారు, అంతే. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రాక్టికలీ ఫేస్ చేసాం కాబట్టి మనం కూడా మన వాళ్ళని అలా చేయకూడదు. ఎవరైతే మనం సపోర్ట్ చేయాలో వాళ్ళని షోకేస్ చేయాలి మనం, వాళ్ళని. అండ్ వాళ్ళని ఏదో బానిసలాగా మీరు ఇక్కడే ఉండాలి, మాతోనే ఉండాలి అలా లేకుండా ఫ్రీ హ్యాండ్, ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఫ్రీ హ్యాండ్ ఉండాలి. చాలా ఉన్నాయి అలా. పీపుల్ జస్ట్ యూటిలైజ్, వరల్డ్ అంతా అలానే ఉందిలేండి. స్వీట్గా మాట్లాడతారు, మనతో పని చెప్పించుకున్నంత వరకే, తర్వాత కాల్స్ కూడా. అందరి నుండి మంచిని మాత్రమే మనం స్వీకరించాలంట, అంతే. ఇప్పుడు అర్థమైపోయింది అందరూ అలాగే ఉన్నారు అనేసి. ట్రస్టింగ్ పీపుల్, ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, నో ఎక్స్పెక్టేషన్స్, నో డిసప్పాయింట్మెంట్. సో ప్రస్తుత సమాజంలో మీలా ఇంకా సేవ చేయాలనుకునే వారికి ఏం చెప్పదలిచారు? రావాలండి, లేడీస్ అందరు ముందుకు రావాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వెరీ డిఫికల్ట్. నన్ను చూస్తే చాలా మంది తిను ఫుల్ డే బయట ఉంటుందేమో అనుకుంటున్నారు. నాట్ అట్ ఆల్, జస్ట్ 2 hours ఓన్లీ ఐ గివ్ పర్ డే. అండ్ ఎనీథింగ్, ఎప్పుడైనా ఎక్కువ ప్రోగ్రామ్ ఉంటే 5-6 hours అంతే. కానీ జస్ట్ వాట్ ఎవర్ మీకు ఫైనాన్షియలీ స్ట్రాంగ్ ఉంటే ఫైనాన్షియల్ సపోర్ట్, లేదా యూఆర్ గుడ్ ఇన్ మ్యూజిక్, యూఆర్ గుడ్ ఇన్ కమ్యూనికేషన్, వచ్చి యూ గివ్ ది టైమ్ ఫర్ మ్యూజిక్ క్లాస్ నేర్పించండి ఫ్రీగా. అండ్ లేకపోతే మీ ఫ్రెండ్స్ని ఎక్కదమ్ ఇస్ ఓన్లీ 250 per month. సో ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఎ బిగ్ డీల్. సో లేడీస్ రావాలండి. ఇంట్లో ఆ సీరియల్ చూసుకొని ఇవన్నీ అబ్సల్యూట్ టైం వేస్ట్. సీరియల్స్ ఆడవాళ్ళ జీవితాలపైన అత్యంత ప్రభావం చూపెట్టేటువంటి కాన్సెప్ట్. చూడండి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. అని మీ కిడ్స్ని ఎప్పుడు ఇవ్వడం నేర్పించండి, పిల్లలకి ఇవ్వడం నేర్పించండి. నేను ఇంకేం చెప్తానంటే మెయిన్, ఇప్పుడు అందరు సంపాదిస్తున్నారు, ఆల్ వెల్ సెటిల్, ఇట్స్ ఆల్ గుడ్. బట్ ఇప్పుడు మనం యూఎస్ వెళ్తున్నాం, కరెన్సీని కన్వర్ట్ చేయాలి, అంతేనా? వీ హ్యావ్ టు కన్వర్ట్ ది కరెన్సీ. యూరోగా కన్వర్ట్ చేయాలి, డాలర్స్గా కన్వర్ట్ చేయాలి. సో మన ఏ ప్లేస్ మనకి ఏం కావాలో యూ హ్యావ్ టు కన్వర్ట్, అంతే. సో ఇప్పుడు అందరికీ ఇప్పుడు సఫరింగ్ ఎందుకు వస్తుంది? నువ్వు ఏదో పాపం చేస్తావు, సఫరింగ్. దాన్ని పుణ్యంగా కన్వర్ట్ చేయాలంటే దానికి కరెన్సీ కావాలి కదా, ఏం చేస్తారు? ఏదో ఒకటి హెల్ప్ చేస్తే గానీ అంతే ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరకదు. చేంజ్ యువర్ కరెన్సీ ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ బ్లెస్సింగ్స్.
నీ కర్మని పరివర్తన చేసుకోవాలి. ఇంత సఫరింగ్ ఉంది, నేను ఏం చేయలేదు అంటారు, కానీ చేయకుండా కష్టాలు రాదు. నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడో ఏదో మిస్టేక్ అందరం చేసి ఉంటాం. సో ఎలా అయితే మన రూపీస్ని డాలర్స్లో కన్వర్ట్ చేయడం, యూరోలో కన్వర్ట్ చేస్తారో, మీ యొక్క కార్మిక్ తప్పులు పాపాలు ఏమున్నాయో దాన్ని కన్వర్ట్ చేయాలంటే పుణ్యం అంటే ఏదో పెద్దది కాదు, కర్మని పుణ్యంగా మార్చమంటున్నారు. మంచిది చేయండి, ఒక రోజుకి కీప్ ఆన్ డూ, మంచి విషయాలు చేస్తున్నా. నేను చెప్పినట్టు జస్ట్ గివ్ పాజిటివ్ థాట్, ఈ కర్మ కన్వర్ట్ అయిపోతుంది. డాలర్స్లో బ్యాంక్లో ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ అండి, ఇట్ ఈస్ ఫ్రీ సర్వీస్. ఇన్కమ్ నేను ఏంటంటే నెక్స్ట్ ఈరోజు ఈ జన్మ తీసుకున్నామంటే మన కర్మం. ఒక్కళ్ళు అందరు డైలాగ్ వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు, మాట్లాడతారు కానీ మళ్ళీ అన్నీ చేస్తూనే ఉంటారు. అది రొటీన్. ఇంకా ఏం తీసుకెళ్తారు, మనం చేసిన పుణ్యం మనతో వస్తుంది. అది ఆత్మ మనం చేసుకున్న, ఇప్పుడు నేను ఈ జన్మలో ఏదేదో మంచిది చేశానో అవన్నీ తీసుకెళ్తాను. సో మీరు ఇప్పుడు గచ్చిబౌలిలో న్యూ ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సో మీ మైండ్ న్యూ ఇంటి మీద పెడతారా పాత ఇంటి మీద పెడతారా? ప్రస్తుతం అయితే ఉన్న దాంట్లో కొత్త దాని మీదనే దాంట్లో అక్కడేమి ఫర్నిచర్ వేద్దాం, అక్కడేం ఫ్లోరింగ్ చేద్దాం, అక్కడేం డెకరేషన్, ఇక్కడ ఏం సౌకర్యాలు లేవు, అక్కడ ఇంకేం ఎక్స్ట్రా పెట్టాలి. సో ఎలా అయితే ఈ జన్మలో నువ్వు ఏమున్నావు, నీ నెక్స్ట్ బర్త్ ఇంకా మంచిగా ఉండాలంటే ఇంకా మీరు మంచి కార్యాలు చేస్తూనే ఉంటే మీ పుణ్యం అకౌంట్ పడుతూనే ఉంటుంది అంతే. ఎలా అయితే బ్యాంక్ అకౌంట్లో మీ జీతం ఎవ్రీ మంత్ 20,000-30,000 పడుతూనే ఉంటుందో, ఇది ఒక అకౌంట్. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, నేను కూడా అందరికీ స్వార్థంగానే చేయండి, మీది ఒక పుణ్య బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. మీరు ప్రతిరోజు ఒకళ్ళకి ఒక పూట ఫుడ్ పెట్టినా ఆ అకౌంట్లో పడుతూనే ఉంటుంది, అండ్ మీ నెక్స్ట్ బర్త్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, కర్మ నుండి తప్పించుకోవాలంటే పుణ్యం అనే ఒక బ్యాంక్ అకౌంట్ని తీయాలి. దాంట్లో మనం అందరికీ హెల్ప్ చేస్తూ ఉండాలి. హెల్ప్ చేసేటువంటి శక్తి లేకపోతే పాజిటివ్ వెబ్స్ అన్న పాస్ చేయాలని బృందా గారి సిద్ధాంతం. సో తన సిద్ధాంతం ప్రకారమే తాను ఒక సంస్థను స్థాపించి ఎంతో మందికి, అంటే ఓన్లీ డబ్బు అన్నం పంచడమే కాదు, ఒక విద్య పరంగా కానివ్వండి, సొసైటీలో ఒక నిలదొక్కునేందుకు కావలసినటువంటి ఒక అంశాన్ని నేర్పియడం, ఒక అవగాహన కల్పించడం, వాళ్ళలో మంచి అభిరుచిని ఏర్పరచడం కూడా ఒక సేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సో మరి బృందా గారి లాగే అందరూ మహిళలందరూ ఒక్కడుగు ముందుకు వేసి వాళ్ళ యొక్క బెటర్ లైఫ్ అందుకోవాలని ఆశిస్తున్నారు. మరి అలాగే అందరూ మహిళా మనులందరూ ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ TR9 TV. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, నైస్ మీటింగ్ యూ. మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.